బంగారు తెలంగాణ సాధనలో ప్రతి విద్యార్థి భాగస్వాములు కావాలన్నారు టీఆర్ఎస్వి నేత సతీష్. సుల్తానాబాద్లో టీఆర్ఎస్వి సభ్యత నమోదు కార్యక్రమాన్ని శ్రీవాణి కళాశాలలో నిర్వహించారు. టీఆర్ఎస్వి సభ్యత నమోదులో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు విద్యార్థులు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు సురేశ్యామ్, టీఆర్ఎస్వి నేతలు మేడగోని శ్రీకాంత్, బండి సంపత్, క్యాదర్ సంజీవ్ తదితరులు ఉన్నారు. సాధించుకున్న తెలంగాణని వట్టిగానే వదిలేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే అమరవీరుల అయితే పోరాటం చేశారో ఈరోజు కూడా మన విద్యార్థులందరం బంగారు తెలంగాణకి కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థులకు టీఆర్ఎస్ జై తెలంగాణ, జై తెలంగాణ. అది అయితే లేదు వాడు నువ్వే మరి కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై టీఆర్ఎస్వి, జై టీఆర్ఎస్వి, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. విద్యార్థులు కూడా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ప్రతి విద్యార్థి చదువుకోవాలి, ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి విద్యార్థి పౌష్టికమైన ఆహారం తినాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈరోజు హాస్టళ్లలో కూడా సన్నబియ్యం పథకాన్ని పెట్టిండు. నా ఇంట్లో నా మనవడు ఎలాంటి సన్నబియ్యం తింటున్నాడో ప్రతి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు కూడా అదే సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ఈరోజు హాస్టళ్లలో సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 259 రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రమే ఉండేటివి. కానీ ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు చేసుకున్న తర్వాత మనకు 516 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టిన ఘనత మన సీఎం గారిది. బంగారు తెలంగాణ సాధించుకోవడానికి ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని, అందరికీ ఈ సభ్యత కార్యక్రమం తీసుకోవాలని, ప్రతి ఒక్కరి అభివృద్ధిలో భాగస్వాములై మీరు మరింత అభివృద్ధి చేయడానికి మీరు పాల్గొనాలని ఈ